My each thought should be elevated, pure, filled with good wishes for everyone. ఓం శాంతి. ఓం శాంతి. అందరి పట్ల శుభ భావనలు, శుభాశీస్సులు ఉండాలి. Remembrance of Baba. బాబా స్మృతి ఉండాలి. Baba as purifier. బాబా పవిత్రదాత, One who removes sorrow. దుఃఖ హర్త, సుఖకర్త, One who is liberator and guide. ముక్తి దాత, గైడ్ బాబా. My parents, my teacher and Sadguru. నా తల్లిదండ్రులు, నా టీచరు, నా సద్గురువు కూడా బాబానే. నా తల్లి, తండ్రి, టీచరు, సద్గురువు. All the souls of the world. ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ కూడా Wants to experience peace, love, happiness. శాంతిని, ప్రేమను అనుభవం చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. But they need to know how it's possible. ఎలా చేయాలో వాళ్లకు తెలియాలి. It's for all the souls, but especially at this time. ఆత్మలందరూ There is a ప్రత్యేకంగా request. ఈ సమయంలో భారతదేశం నుండి కూడా ప్రత్యేకమైన రిక్వెస్ట్ Will వచ్చింది. millions getting COVID. ఎన్నో లక్షల మంది కోవిడ్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. So we all, through our very pure and loveful energy, మనందరం చాలా స్వచ్ఛమైన, ప్రియమైన శక్తితో send our vibrations మన వైబ్రేషన్లను పంపుదాం. to whole world. ప్రపంచం అంతటికి. Do it for కానీ ఈరోజు మాత్రం భారతదేశం కోసం చేద్దాం. our love, మన ప్రేమ, Baba's power, బాబా యొక్క శక్తి for all the souls of the world. ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మలందరి కోసం. But there is a request from Bharat. కానీ భారతదేశం నుండి విన్నపం వచ్చింది. So we share కాబట్టి మనం Baba's love, బాబా ప్రేమను, peace, శాంతిని, శక్తిని, the rays of light and might, ప్రకాశం యొక్క వెలుగును, శక్తిని ఆత్మలందరకు, భారతదేశంలో ఉన్న ఆత్మలందరకు take drishti from Baba. బాబా నుండి దృష్టిని And then give. తీసుకుంటూ, దృష్టిని గ్రహిస్తూ వైబ్రేషన్లను పంపుతాం. अंतमति सुगति अच्छी हो गई। అంతమతి సౌగతి हमारे यज्ञ का शान है। మన యజ్ఞం యొక్క, यज्ञ में कोई बात की कमी యజ్ఞంలో ఏది లోపించటం, మన యజ్ఞం యొక్క फिर परमात्मा प्यार में లేదు. खोई हुई మన है। యజ్ఞానికి ఉన్న గౌరవం, మనం సుప్రీం तो जो सामने आएगा ना वो विलीन
हो బాబాతో ఎవరైతే దగ్గరకు వచ్చారో వాళ్ళు లవలీనం అయిపోతారు. गुम हो जाएगा। वो ईश्वरी प्यार की ఈశ్వరీయ ప్రేమ యొక్క శక్తి అది मेल्ट అది कर देगा। కరిగించేస్తుంది ఎవరినైనా किसी को सच्चा ఎవరినైనా सोना बना సత్యమైన देगा। బంగారం లాగా చేస్తుంది. पार्स का काम करेगा। లవలీన వస్తు పారస్ చేస్తుంది. जैसे पार्स अरे। करा देती है। लोहे से सोना बने पर पार्स बन जाए। ఒక కెమిస్ట్ లాగా చేస్తుంది. लवलीन जो बाबा ने మరి कहा అలా था, अब गहराई లవ్లీన్ में అంటే बड़ी మీరు లోతుల్లోకి వెళ్తే చాలా మధురంగా, చాలా ఎత్తైన, చాలా ఉన్నతమైన, శ్రేష్టమైన దేవి దేవత హోదా, భగవతి హోదా లభిస్తుంది. भगवान भगवती पद భగవాన్ पद భగవతి పదవిని సాధించే స్థితి అది. देवी देवता దేవి దేవతలు అయితే ఎంతో మంది ఉంటారు, లక్షల మంది. पर भगवान కానీ భగవాన్ భగవతులు పదవి అంటే చాలా హోదా ఉంటుంది. అలాంటి रहने స్థితిలో ఉండటానికి మీకు में స్వయం పట్ల सच- స్వయం కేలియే సత్యమైన భావాలు ఉండాలి. उसमें कभी ఎప్పుడు ఆత్మవిశ్వాసం తక్కువ అవ్వకూడదు, తగ్గకూడదు. भले कई ఎన్నో కారణాలు ఉన్నా కానీ అవి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికి కారణమైనా కానీ తగ్గకూడదు ఆత్మవిశ్వాసం. కల్ప క్రితం కూడా బాబా నన్ను ఎన్నుకున్నారు, లక్షల మందిలో నన్ను బాబా ఎన్నుకున్నారు. सत्य की जय में సత్యత శక్తి పెంచుకుంటూనే ఉండాలి. तो सत्य में సత్యంలోనే ఖుషి ఉంది. वो అది शक्ति ఆ శక్తి చాలా మంది ఆత్మలకు ముక్తి కలిగించడానికి మద్దతు ఇస్తుంది, जीवन मुक्ति జీవన ముక్తిని ओके లభింపచేస్తుంది. సరేనా? సరేనా? ఓం శాంతి. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. We all are very happy. మనందరం Everyone is enjoying. చాలా సంతోషంగా ఉన్నాం. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ మురళి And Sabha మురళీలు said సెషన్స్. they can continue for another month అందరూ because now they finding రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇంకో నెల interest in Murli. కొనసాగించండి. మురళి చాలా And some of ఆకర్షణీయంగా ఉంది, ఎంతో క్లారిటీ వస్తుంది మురళిలో, కాన్సెప్ట్స్ కోణ ఇవన్నీ ఇంకా ఇంకా హెల్ప్ అవుతున్నాయి అని ఇంకా ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు. మనం ఏదైతే చేస్తున్నామో వచ్చే నెల అది కూడా మురళితో కనెక్ట్ చేసుకుందాం. మురళినే కదా మూలాధారం. So it is at confluence age. మరి ఈ సంగమ యుగంలోనే Purified Father comes పవిత్రదాత తండ్రి వస్తారు. because impurity or vices, ఎందుకంటే అపవిత్రత, sorrow, వికారాలు restlessness, దుఃఖాన్ని, అశాంతిని కలిగిస్తాయి. whether it's sorrow అది దుఃఖమైనా, for the self or causing స్వయాని కోసమైనా, లేకపోతే ఇంకొకళ్ళను కలిగించడానికైనా, the vices, అదంతా impurity. ఉన్న అపవిత్రత, వికారాలు. Never thought మనం ఎప్పుడు ఇలా అనుకోలేదు. the material things. వస్తు If Baba is saying you have Wo- millions, మనకు వస్తువులు, సంపదలు, కోట్లాను కోట్లున్న and Baba శాంతి ఉండాల్సి ఉండదు. in our home, sweet అంటే మన ఇంటిలో కూడా, మన మధురమైన ఇంటిలో, పరంధామంలో Shanti Dham, మనం శాంతిధామం అంటాము. practice silence. అది వేరు, అది నిశ్శబ్దంలో ఉంటుంది, సైలెన్స్ లో. Because when I am there, my mind, ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు నా మనసు intellect,
కలిసిపోయి ఉంటుంది, బుద్ధి కూడా లీనమై ఉంటుంది, ఎలాంటి అనుభవాలు ఉండవు, చాలా డీప్ సైలెన్స్ మాత్రమే ఉంటుంది. Because Baba says when there is peace, బాబా అంటున్నారు కదా, ఎక్కడైతే there is happiness. శాంతి ఉందో అక్కడ సంతోషం ఉంటుంది. So peace and happiness, శాంతి సంతోషం golden age, సత్యుగంలోనే ఉంటాయి. and with purity, అవి పవిత్రతతో also then prosperity. కలిసి ఉంటాయి. దాంతో పాటు So today, ఎంతో people who have wealth, సంపద కూడా ఉంటుంది. ఈ రోజుల్లో అయితే అందరి దగ్గర చాలా మందికి సంపద ఉంది. ఇది పవిత్రమైన స్వచ్ఛమైన శక్తి ద్వారా రావట్లేదు, అది వాళ్ళ భాగ్యం. that they are successful, వాళ్ళు విజయవంతంగా accumulate, ఎంతో సంపాదించుకున్నారు, ఇంకా ఇంకా సంపాదిస్తున్నారు. Baba has కానీ బాబా మనకు చెప్పారు ఏంటి what is sinful action. పుణ్యం అంటే. మరి ఆ పుణ్యం So some they are using దానికి ఏ సంబంధంలో అని చెప్తున్నారు. say 1 ఒక ఆవిడ చెప్తున్నారు friends. తన ఖర్చు How many billions? So $1 బిలియన్, రోజుకు $1 బిలియన్ అంట. అంటే అన్ని బిలియన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. very charitable even now. కొంతమంది Rarely when అయితే చాలా businessmen who పుణ్యాత్మలు ఉన్నారు, please make ఎన్నో బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, వాళ్ళ కంపెనీల్లో షిఫ్టుల్లో Boeing. చేస్తూ ఉంటారు, బోయింగ్స్ అన్ని విమానాలు So he's saying, okay, I will. As you know, చేస్తూ India ఉంటారు. is very, very bad. ఇండియా చాలా చాలా బ్యాడ్ గా ఉంది ఇప్పుడు. Lack of oxygen and ఆక్సిజన్ లేదు, so he said, okay, I will work with Johnson మెడిసిన్స్ and లేవు. Johnson. మరి నేను జాన్సన్ అండ్ జాన్సన్ తో వర్క్ చేసి Cost. ఇవన్నిటిని చాలా తక్కువ ఖరీదులను, అసలు ఖరీదు లేకుండానే అందరూ అక్కడ ఉన్న లోకులందరికీ ఇస్తాను అన్నారు. ఇది చాలా పుణ్యమైన ఆలోచన కదా. At this time, ఎందుకంటే సంపద ఇప్పుడు ఉపయోగించకపోతే ఇంకెప్పుడు ఉపయోగిస్తారు? of our people. మన మన సొంత మనుషులకు మనం ఉపయోగించుకోలేనప్పుడు ఇంకెందుకు సంపద? To have prosperity here. మనం over there. ఇక్కడ అంతా సంపద ఉండాలి, కానీ Of course, as I said, some they always use for charitable tasks. కొంతమంది But the ఎప్పుడు prosperity which Baba is talking about పుణ్యమైన from పనులకి nature. ఉపయోగిస్తారు. కానీ బాబా చెప్పినట్టు ఈ సంపద ప్రకృతి నుండే వస్తుంది. అంటే ఆత్మ పవిత్రంగా అయినప్పుడు Whatever you receiving is ప్రకృతి కూడా, తత్వాలు కూడా పవిత్రంగా అవుతాయి. ఏదైతే మనం లభిస్తుందో అది మన సంపాదించినట్టు కాదు. so it's material. ఇదంతా వస్తువులు. Prosperity is not necessarily material. ప్రాస్పరిటీ సంపాదన అంటే When you are peaceful, అది you are అభివృద్ధి అంటే అది and the nature సంపద కాదు. can go అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే అది ఎప్పుడు శాంతి సుఖం ఉన్నప్పుడు ప్రకృతి ఇస్తుంది. తత్వాలు సతోప్రధానంగా ఉన్నప్పుడు currency, వస్తుంది. అంటే బంగారం, వెండి, so we all get డబ్బులు, fruits, సంపదలు అవి పోగు చేసుకోవటం కాదు, కానీ మన ప్రకృతి నుండి వచ్చే కూరగాయలు, ధాన్యాలు ఇవన్నీ కూడా అవసరం. బాబా కూడా చెప్తారు, సత్యయుగంలో ఉండే ఇళ్ళు అన్ని ప్యాలెస్లు చాలా చాలా సుందరంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉసిక బంగారం తీసుకొస్తుంది. అంటే అంతా ప్రకృతి నుండి వస్తుంది. కానీ ఇప్పుడైతే పీపుల్ అందరూ ప్రకృతి నుండి తీస్తున్నారు. ఏదైనా ఏ మెటల్ అయినా ఏదైనా ప్రకృతి నుండే కదా వచ్చేది. నేను చెప్పినట్టుగా శరీరం కోసం కావలసిన ఆహారం అంతా ప్రకృతి ద్వారానే వస్తుంది. కానీ మిగతా అదంతా ఎక్కడి నుండి వస్తుంది? మరి బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? వెండి ఎక్కడి నుంచి వస్తుంది? ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడైతే మనం ఐరన్ టాబ్లెట్లు తీసుకోవాలి కదా. ఐరన్ విటమిన్ లేకపోతే అన్ని మినరల్స్ లోపాలు ఉంటే అవి విటమిన్లు తీసుకోవాలి. ఎందుకంటే అవన్నీ మనం తత్వాల నుండే తీసుకుంటున్నాం. తత్వాలను నుండి బంగారాన్ని తీసాము, వెండిని తీసాము. ఇప్పుడు మరి శరీరానికి కావలసిన మినరల్స్ ఎలా ఇవ్వాలి అనుకుంటున్నాం. కానీ ఈ యొక్క
అభివృద్ధి అనేది but not ప్రకృతి నుండి వచ్చినప్పుడు అది సంతోషాన్ని కలిగిస్తుంది. సంతోషం become possessive over the material things. కానీ ప్రకృతిని Definitely నుండి body consciousness, ego, లోహాలను they తీసి crave more. అది మన సంపాదన అనుకుంటే అందులో ఉండేదంతా అహంకారము, ఇంకా ఇంకా They ఆశలే. greed, right? మరి I have ప్రకృతి wanted to be సత్యయుగంలో material, అంతా but తీసుకొచ్చిస్తుంది, దేవతలు I want తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడైతే నాకు ఒకటి ఉంది, రెండు ఉన్నాయి, ఇంకోటి మూడోది కావాలి అనుకోరు. ఈ yesterday రోజుల్లో అయితే మనం చూస్తున్నాం, Queen of England, నిన్న కూడా చూపించారు, 6, 7 ఇంగ్లాండ్ big క్వీన్ కి palaces 6-7 as బిగ్ her పెద్ద palace. పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి. అవన్నీ So తన all ఆస్తులే కదా, అదంతా but in మెటీరియల్. golden age, because కానీ సత్యయుగంలో ఈ పవిత్రత వలన nature provides us the prosperity. ప్రకృతి Nature doesn't have కావలసిన anything to do with material desires or కావలసిందంతా greed or ఇస్తుంది. ఈ here మోహం, లోభము because of వల్ల కాదు. insecurity, because of greed. ఇక్కడైతే ఇక్కడైతే When you hear millions అత్యాశ and వలన millions of dollars or material goods are just ఎంతో without ఎంతో పోగు limits, చేసుకుంటూ right? ఉంటారు. And ఎన్నో then వస్తువులు people వాడకుండా don't have anything. So there is difference అలా అలా between పోగు చేసి ఉంచుతారు rich వాడకుండా. and కానీ ఎంతో మంది this is in అవసరమైన nature. వాళ్ళకి అవి లభించవు. ఎంతో తేడా ఉంది ఉన్న వాళ్ళకు, And లేని వాళ్ళకు. సత్యుగంలో అయితే అలా ఉండదు, so who is providing? అందరికీ అన్నీ ఉంటాయి. ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ? కంపెనీ ఇస్తుందా, కార్పొరేషన్ ఇస్తుందా, మహారాజు ఇస్తున్నాడా? ప్రకృతే కదా ఇచ్చేది. Purity has deep connection with nature. మరి పవిత్రత And that ఈ యొక్క is where we get ప్రకృతితో from golden చాలా age. లోతైన సంబంధం ఉంది. So peace because of purity. Because of purity, there is no disturbance. శాంతి పవిత్రత ద్వారానే వస్తుంది. It's the nature providing everything. So prosperity also brings happiness there, which Baba says in today's మన world. శ్రేయస్సే మనకు సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఎవరికైనా కోట్లు కోట్లు ఉన్నా కానీ వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు, కానీ ఆరోగ్యంగా ఉంటారా? మంచి సంబంధాలు ఉన్నాయా? మరి బాబా వచ్చినప్పుడు ఈ ఆత్మాభిమానం గురించి, ఆత్మాభిమాన సంబంధం గురించి నేర్పిస్తున్నారు. దాంతోపాటు నేను ఎలా నా శరీరాన్ని పవిత్రంగా చేసుకోవటం ద్వారా, మంచి ఉన్నతమైన కర్మలు చేయటం ద్వారా, పవిత్రమైన వైబ్రేషన్ల ద్వారా నేచర్ కూడా సత్వ ప్రధానంగా అవుతుంది. దానికి ముందు మనకు తెలుసు, దానికి ముందు కర్మ ఖాతాలన్నీ తీరిపోవాలి. అలానే దాంతోపాటు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. ఎంతో విషయం ఉంది వైరస్ లాన ఇలా. మరి శుభ్రం అయితే అవ్వాలి కదా అంతా. ఆ శుభ్రత అంతా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్లే వస్తుంది. అలాగే అగ్ని ప్రపంచంలో అంతా తీసేస్తుంది అగ్ని. అలాగే నీరు, మనం ఎక్కడ చూసినా బయట బాగోకపోతే మనకు పవర్ వాష్ కావాలంటాం కదా, అలాగే ప్రకృతి కూడా పవర్ వాష్ చేస్తుంది. పెద్ద పెద్ద అలలు పైకి కిందకి వెళ్తాయి సైకిల్. ఎందుకంటే అలా మళ్ళీ మళ్ళీ బీచ్ల్లో ఈ ఉసికలో బంగారం మళ్ళీ లభిస్తుంది. అన్ని మైన్స్ ఈ బంగారంతో నిండిపోతాయి. ఇప్పుడు కాయిన్లు కాయిన్లు దాచిపెట్టి అమ్ముతూ ఉంటారు, కానీ అక్కడ ఎవరికి బంగారం అవసరం లేదు. ఎందుకంటే అది బంగారం అన్ని చోట్ల లభిస్తుంది. మినరల్స్ అన్ని నీళ్ళల్లో, నేలలో అన్ని దొరుకుతూనే ఉంటాయి కావలసినంత. అందుకే మనం ఎప్పుడైతే సత్యయుగం అంటే అన్నామో, అక్కడ సత్యయుగానికి సంబంధం శాంతికి, పవిత్రతకు, శ్రేయస్కరమైన అభివృద్ధికి, అన్నిటికీ.
శ్రేయస్సుకు అన్నిటికీ సంబంధం ఉంది, ప్రాస్పరిటీకి. When I do selfless, charitable, నేను ఆత్మను అనుకున్నప్పుడు మ్, it's not here we expect. నిస్వార్థమైన కర్మలు చేసినప్పుడు చేస్తూ ఉంటాను. So when Baba talks of I am purifier, మరి బాబా ఎప్పుడైతే నేను పవిత్ర దాతను, నేను ఈ సంగమ యుగంలోనే వస్తాను, మరి సత్యయుగంలోకి and really what is in golden age, we go తీసుకువెళ్తాను అంటే, సత్యయుగం అంటే ఏంటి? ముందు ఇంటికి వెళ్తాము, అక్కడ శాంతిధామం ఉంది, శాంతి ఉంది. then we come in golden age. ఆ తర్వాత సత్యయుగంలోకి వస్తాము. To understanding that how purifier Father transforms the world. అర్థమైంది కదా, ఎలా అయితే పవిత్ర దాత అయిన తండ్రి ప్రపంచాన్ని So what is in heaven? పరివర్తన చేస్తారు. ఎప్పుడైతే భారతదేశం Energy. స్వర్గంగా మారిందో ప్రపంచం అంతా స్వర్గంగా అవుతుంది. ఈ స్వర్గం అంటే ఏంటి? సత్వప్రధానమైన శక్తి. అన్ని 5 తత్వాలు అన్ని సత్వప్రధానంగా Everything అవుతాం. is Pradhan. అన్ని సత్వప్రధానంగా ఉన్నప్పుడు Soul takes body. ఆత్మ శరీరాన్ని తీసుకుంటుంది. Elements. మరి ప్రకృతే పాలిస్తుంది. అప్పుడు ఈ రోజు కూడా శరీరం ఆహారం లేకుండా, వానలు లేకుండా, నీళ్ళు లేకుండా శరీరం అయితే Artificial. ఉండలేదు. కానీ ఇంకా ఎన్నో ఎన్నో ఆర్టిఫిషియల్ ఉన్నాయి, ఎయిర్ కండిషనింగ్ అని, హీటర్ అని, అట్లాంటివి ఉన్నాయి. కానీ సత్యయుగంలో అయితే అన్ని ఎప్పుడు వసంతమై ఉంటుంది. అంటే మనం ఇప్పుడు బ్రాహ్మణులైన మనం అనుభవం చేసే సంపన్నత్వం ఇది మన మొదటి జన్మ కాబట్టే లభిస్తుంది. మొదటి జన్మలో ఏం అనుభవం చేస్తాం? నా యొక్క ధర్మం, శాంతి అని అనుభవం చేస్తాం. బాబా పిల్లలు 98% ఇంకా ఎక్కువ మందా తక్కువ మందా శాంతంగా ఉంది? అప్పుడప్పుడు వాళ్ళు ఎప్పుడైనా నిరాశ చెందొచ్చు, ఒకళ్ళని ద్వారా ఇంకొకళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఇదంతా చివరి లాస్ట్ కర్మఖాతాలు. మాయ అయితే మీరు పోట్లాడుకోవాలి అనుకుంటుంది. బాబా చెప్తారు, ఆగండి పిల్లలు, శాంతే మన స్వధర్మం అని చెప్తున్నారు. ఆ తర్వాత సంతోషం. ప్రతి పాయింట్ మనం ఆలోచించే దాంట్లో, బాబా ఇచ్చే దాంట్లో, బాబా చెప్పిన దాంట్లో సంపన్నత అంటే ఎంతో, సంపద అంటే ఎంతో డబ్బులు లేకపోతే వస్తువులు, వైభోగాలు అని కాదు. బాబా చెప్తారు, మీకు కావలసిన పప్పన్నం అయితే లభిస్తూనే ఉంటుంది. మరి ఆత్మ అనుభవం చేయటం స్వర్గాన్ని అంటే శాంతిగా ఉండటం, సంతోషంగా ఉండటం, దాంతోపాటు సంపన్నంగా ఉండటం. బాబా యొక్క కార్యం ఎంతో ఎక్కువ డబ్బులు లేకపోతే ఇంకేదో ఎక్కువ వస్తు వైభోగాలు ఇవ్వటం అని కాదు. నేను న్యూయార్క్ వచ్చినప్పుడు మరి బాబా ఎందుకు పంపించారు? అందరి అదృష్టాన్ని మేల్కొల్పటానికి. నాకేం కావాలి? మరి నాకు ఏదైతే ఆత్మలు ఎవరైతే సహయోగులుగా అయ్యారో వాళ్ళు వాళ్ళ భాగ్యాన్ని తయారు చేసుకున్నారు, వాళ్ళ సత్యయోగపు పాత్రను రెడీ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి సహాయకులుగా అయ్యారు. మరి డబ్బుల గురించి ఆలోచించడానికి వచ్చేసరికి ఎప్పుడు నాకు ఎంత ఇంత పొదుపు ఉంది, ఇంత ఉంది అని కాదు. కావాలి, కొన్ని నెలలకు కావాల్సిన అవసరాలకి సరిపడా. కానీ ఇంకా ఎక్కువగా మనం ఇంకా ఎక్కువ పుణ్యాన్ని, ఇంకా అనంతమైన కార్యం కోసం మిగతా వాళ్ళతో పంచుకొని చేయగలం అనేది చూడాలి. ఈ ఆలోచన ఈ ఆలోచనతోనే
స్టోరీ ఆఫ్ ఇమోర్టాలిటీ అమర కథ బుక్ను అందరికి పంపిస్తున్నాము. బుక్ ఖరీదు ఒకటైతే అది ఎంతో బరువు ఉంది, దాని మెయిలింగ్ కాస్ట్ కూడా ఎంతో చాలా ఉంది. ఎందుకంటే బాబా ఇది అయ్యేట్టు చేస్తున్నారు. ఇదే పుణ్యకాత, అదే శక్తి. ఒక పుస్తకాన్ని కెనడాకి పంపించాలంటే $35 పోస్ట్ ఖర్చు అవుతుంది. ఎవరో మాకు చెప్పారు, మీకు 100 పుస్తకాలు టొరంటోకి తీసుకురావడానికి, కెనడా తీసుకురావడానికి అక్కడి నుంచి మెయిల్ చేస్తామని ఒకళ్ళు ఆఫర్ చేశారు. మరి ప్రతి అడుగులోనూ ఏదో ఒక మ్యాజిక్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, నేను పోస్టేజ్కి నేను చూసుకుంటాను, నేను చేరుస్తాను ఇలా. మరి నేను అది చేయకముందే నేను ఎలా అని వర్రీ అయ్యాను అనుకోండి, ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది అని. బాబా మంచి స్వచ్ఛమైన ఆలోచన ఇచ్చినప్పుడు అది పుణ్యమైన కర్మ చేసినప్పుడు ఇంకొంతమంది వాళ్ళు శరీర శక్తిని కూడా ఉపయోగిస్తారు. మరి మంచి కవర్ ఉపయోగించి పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి, ఒకళ్ళు సరిగ్గా మెయిల్ చేయాలి. ఇదంతా చాలా పెద్ద పని. కానీ నేను అందరికీ చెప్తూ ఉంటాను, ఇదే కదా సమయం, మనం చేయాల్సిన పుణ్యకర్మకు సమయం. ఆత్మలకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. వాళ్ళ వాళ్ళ ఆత్మికమైన అభివృద్ధి మనకు కూడా సహాయపడుతుంది. బాబా ఈరోజు చెప్తున్నారు కదా, ఏది పుణ్యం ఏది పాపం అని. నేను ఎప్పుడైతే ఇంకా ఏం చేయగలం మన పరివారానికి అని ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను. తప్పకుండా అమెరికాలో వేరే వేరే దేశాల్లో రకరకాల కరెన్సీ మనీ ఉంది, కానీ అవి డిఫరెంట్గా ఉన్న మనం అందరం ఒకే విశ్వ పరివారం. మనందరం ఒకరికొకళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ సమయంలో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇదే కదా సరైన సమయం. పవిత్రదాత అయిన తండ్రి వచ్చారు, మనకు చదివిస్తున్నారు ఎలా పవిత్రంగా అవ్వాలి, ఎలా అయితే శరీరాభిమానం నుండి అతీతంగా ఉండాలి, వికారాల నుండి విముక్తి చెందాలి, పుణ్యఖాతాలు ఎలా చేయాలి అనేది నాకు బాగా నచ్చింది. ఈ పవిత్రతను అర్థం చేసుకోవడానికి అది మనకి ఏమిస్తుంది, ప్రపంచానికి ఏమిస్తుంది అని కూడా నాకు ఎంతో ఇష్టం అనిపించింది. ఇది ఈ పవిత్రతను, ఈ సత్వప్రధానత స్థితిని ద్వారా మనం ఎలా ఈ విశ్వం పరివర్తన అవుతుంది చూసుకోవాలి. మనందరం శాంతిగా, సంతోషంగా, సంపన్నంగా, శ్రేష్టంగా ఉండాలి. ఓం శాంతి. ఆహ్వానిద్దాం. ఓం శాంతి మణివేన్. థ్యాంక్ యూ. I guess I was sitting here నేను absorbing ఇక్కడ కూర్చొని these feelings that you were sending, not so much the words but the feelings. మీరు చెప్పే ఫీలింగ్స్ ని I can certainly తెలుసుకుంటున్నాను. relate to your early experience in New York. మీ న్యూయార్క్ లో మీ అనుభవాన్ని నాకు కూడా Provides everything. నాకు కూడా తెలుసు. బాబా అన్నిటినీ Brazil from Madhuban. అన్నిటినీ సమకూరుస్తారు. నేను బ్రెజిల్ నుండి మధువన్ నుండి వచ్చినప్పుడు $200తో వచ్చాను. బాబా అన్నిటినీ జరిగేలా చూస్తారు అనే అనుభవం ఉంది. నాకు ఎలాంటి వర్రీ లేదు. అప్పుడు మీ మీ మొదట్లో మీ అనుభవాలు నాకు కూడా అలాంటి అనుభవాలే. బాబా మ్యాజిక్ చేస్తారు అలా. రెండవది మీరు మాట్లాడేది స్వర్గం అనేది నా ఇష్టమైన టాపిక్. నా ఆత్మను స్వర్గంలో అలా చూసుకోవటం నాకు చాలా ఇష్టం. బాబా చెప్పినట్టు నేను నా భవిష్యత్ రూపంతో డాన్స్ చేయాలి. మరి ఎలా ప్రకృతితో ఉండాలి, మిగతా వాళ్ళతో ఎలా ఉండాలి, నా దృష్టి అందరి పట్ల ఎలా ఉండాలి. Few words we will use, especially since we'll be just mainly communicating through thoughts. ఎలా ఆలోచనలతో తెలుసుకోవాలి. ఆ యుగంలో ఎలాంటి వర్రీ ఉండదు, ఎప్పుడు సంతోషమే ఉంటుంది. నాకు ఎదురు చూస్తున్నాను అలాంటి పవిత్రత,
పవిత్రత అంటే మన సంస్కారంలో నాలో half of the time on earth has been in the golden and silver ages, and the other half in the copper and iron ages. So it's as if సగం యుగంలో సగం సత్యత్రేతాయుగాలు, ఇంకో సగం ద్వాపర కలియుగాలు, మరి సత్వప్రధానం ఉంది. మరి ఈ సుందరమైన అన్ని విషయాలు తత్వాల గురించి నేను తెలుసుకోగలను. పవిత్రత, సంబంధం ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. రెండవది స్వర్గం, నరకం అవన్నీ మన సంస్కారంలోనే ఉన్నాయి. నేను అనుకుంటున్నాను ఈరోజు ఈ సినిమా బాబా చూపించేది బాబా స్వర్గాన్ని సృష్టిస్తారు, రావణుడు నరకాన్ని సృష్టిస్తారు. అంటే బాబా స్వర్గాన్ని ఎలా సృష్టిస్తారు అంటే మనలో పవిత్రతను, శక్తిని నింపుతారు. అంటే మన సంస్కారాన్ని సత్వప్రధానంగా చేస్తారు. మరి రావణుడు ఏం చేస్తాడు? శరీరాభిమానాన్ని తీసుకొస్తాడు. అదే మనలో నరకాన్ని సృష్టిస్తుంది. అదే కర్మకాత. పుణ్యం అంటే మంచి కర్మ, పాపం అంటే చెడు కర్మ. మరి బాబా నుండి వారసత్వంగా మరి ఎంతో లభిస్తుంది. బాబా చెప్పినట్టుగా ఏది కొరత లేదు. ఎప్పుడు కొరత వస్తుంది అంటే శరీరాభిమానం వల్ల వస్తుంది. నరకం అంటేనే ఖాళీతనం. ఇంకా ఇంకా బంధాల్లో ఇరుక్కుపోవటం. బాబా చెప్పినట్టుగా ఇక్కడ సంబంధాలు లేవు, బంధాలే ఉన్నాయి అన్నారు. మరి మనం ఏది చేసినా గానీ ఈ శరీరాభిమానంలో అది పాపం అవుతుంది. ఎందుకంటే ఏదో ఒక వికారం ప్రభావం ఉంటుంది. బాబా అంటున్నారు శరీరాభిమానమే పెద్ద వికారం. మరి అలాంటి శరీరాభిమానంలో చేసేది నరకాన్ని సృష్టిస్తుంది, చేసే ప్రతిదీ. అందుకనే ప్రజలు సంతోషాన్ని పొందలేరు. ఇంకొక ఆత్మ ఈ ఆత్మకు సంతోషాన్ని ఇవ్వలేదు. మనుషులు వేరే మనుషులను సహాయపడలేరు. మనుషులకు నాకు కావాల్సింది వేరే ఆత్మల నుండి, ప్రకృతి నుండి వస్తుంది. అది నా నుండి బాబా వైపుకు వెళ్ళి తీసుకోవాలి, బాబా నుండి తీసుకోవాలి. అది ప్రకృతి నుండి, వేరే ఆత్మల నుండి రాదు. అందుకని నా భవిష్యత్ రూపంతో మనం డ్యాన్స్ చేయాలి. అవే ముఖ్యమైన పదాలు. ముఖ్యమైన 3 పదాలు ఏంటంటే శాంతి, భారతదేశం, జ్ఞానం. కానీ మురళీలో వినేటప్పుడు జీవన్ముక్తి అనుభవించడానికి నాకు సహాయపడే 3 అంశాలు. మొట్టమొదటిది, నేను బాబా ద్వారా పవిత్రంగా అవుతున్నాను. ఒక్క క్షణంలో పవిత్రంగా తేలిగ్గా అవుతున్నాను బాబాను తలుచుకొని. రెండవది జ్ఞానము, డ్రామా గురించి జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని ఫ్రీగా ఉండాలి. 3వ పాయింట్ నేను తీసుకున్నది నా ముక్తి జీవితంలో. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, నా పాత్ర చివరికి వచ్చేసింది. ఈరోజు బ్లెస్సింగ్ నుండి తీసుకున్న పాయింట్, దీవెన నుండి చాలా చాలా బాగుంది. నేను మహాత్మను, నేను అతిథిని కూడా ఈ శరీరానికి, ఈ సృష్టికి. మరి నేను జీవితంలో ముక్తి తీసుకోవాలి. నేను అతిథిని మాత్రమే. ట్రాఫిక్ కంట్రోల్లో నేను ఇంకా చూసుకోవాలి, చెక్ చేసుకోవటం, నా బుద్ధి ఎంత దివ్యంగా ఉంది అని చూసుకోవటం.
ఇంకా రాయిలాగా ఉందా, దివ్యంగా ఉందా? Of course, the divine intellect works differently from a stone one. మరి దివ్యమైన బుద్ధి And the experience for the child వేరుగా is పనిచేస్తుంది different. రాతి బుద్ధి There is కంటే. being detached from worldly మరి possessions చాటు and కోసం connections. ధన సంపదలకు అతీతంగా ఉన్న అనుభవం ఎలా ఉంది ఈరోజు? ధనానికి సంపదలకు Since we're going అతీతంగా ఉన్న అనుభవం. going home. ఎందుకంటే మనం స్వర్గానికి వెళ్తున్నాం కాబట్టి. Well, అమృత వేళ if you can, in the Amrit Vela point today was I have completed. ఈరోజు అమృత వేళ పాయింట్, నేను 84 జన్మలు పూర్తి చేశాను, ఇప్పుడు నేను తిరిగి ప్రయాణంలోకి సిద్ధమవ్వాలి. So can we put up the word cloud for tomorrow? రేపటి పద సమూహం వర్డ్ క్లౌడ్. Just a minute. Look at that again. Bharat has become మళ్ళీ భారతదేశం అదే మెయిన్ రేపు కూడా kingdom, deity. రాజధాని, You see the contrast. here? వంశం, Pure and pure heaven is there again. Silent పవిత్రత heaven. ఉంది, స్వర్గం కూడా ఉంది, To know దేవతలు that ఉన్నారు, golden age is there again. సత్యయుగం ఉంది. And pure. These are the things that we have to look at tomorrow. So can you put up the listening points at the time of the Murli? రేపటి మొరలేటప్పుడు Been mentioning now and then in other Murlis these last weeks. What do I have to do to align my dharma? మురళి సమయంలో శ్రద్ధగా వింటున్న ధర్మం ప్రకారం నా కర్మలను చేయటానికి నేనేం చేయాలి? And my karma. So listen for that. ధర్మం అంటే పవిత్రత, కర్మం అంటే రేపు మురళిలో విందాం. బాబా నుండి మంచి టిప్స్ వస్తాయి. నా ధర్మం ప్రకారం నా కర్మలు చేయటానికి నేను ఏం చేయాలి? ట్రాఫిక్ కంట్రోల్ అప్పుడు ఏం చెక్ చేసుకోవాలి? How much alloy has affected my awareness in the previous hour? మరి So this is పోయిన గంటలో how subtle ఎంత am I అపవిత్రత becoming? నా So how much అవగాహనను ప్రభావితం చేసిందో చెక్ చేసుకోవాలి. all devices has affected my awareness in the previous పాత hour? వికారాలు పోయిన గంటలో ఎంత నన్ను ఎఫెక్ట్ చేశాయి చెక్ చేసుకోవాలి. రేపటి చార్ట్ Experience of being close to my రేపటి చార్ట్ రేపు religion. నా అసలైన ధర్మం శాంతంగా ఉన్న అనుభవం ఉందా? At Amrit Vela, రేపు అమృత వేళలో I look at my face in the mirror of my heart నా to check ముఖాన్ని if I really అద్దంలో చూసుకొని నేను ఎంత పవిత్రంగా అయ్యాను, ఎంత భవిష్యత్తు రూపం ఎంత పవిత్రంగా ఉన్నాను అనేది చూసుకోవాలి. రేపటి రోజు చాలా శక్తివంతంగా మొదలవ్వండి. As Didi was saying, everyone is appreciating the Maulis much more. So I still feel that we've got a long way to go to understand really everything Baba wants to give us. So Om Shanti everyone and ఓం enjoy. శాంతి అందరికీ. Yeah, it's like we keep digging. ఇంకా ఇంకా లోతుకు వెళ్తున్నాం, ఇంకా ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నాం. సత్యాన్ని, రహస్యాలను మనం తయారు అవుతున్నాం, కొత్త ప్రపంచం కోసం తయారవుతున్నాం. మన పవిత్రతా శక్తిని వృద్ధి చేసుకుంటున్నాం. ఎందుకంటే బాబా పవిత్ర దాత కాబట్టి మనం ఎంతో పవిత్రంగా అవ్వాలి. మన వాతావరణం అంతా బాగా అవ్వాలి అంటే శరీరాభిమానం ఇదంతా కానీ పోవాలి. మన ప్రయత్నాల ద్వారా మన బాబా లాగానే మనం కూడా మాస్టర్ పవిత్ర దాతగా అవ్వాలి. మరి బాబాను పవిత్ర దాతగా చూసుకోవటం మనకు ఎంతో మంచి కార్యాన్ని ఇస్తుంది, ధారణ కూడా అవుతుంది. నేను మాస్టర్ పవిత్ర దాతగా ఉండాలంటే నా స్థితి ఎలా ఉండాలి, నా ఎంత దృష్టి ఎంత పవిత్రంగా ఉండాలి, నా తీరే ఎంత పవిత్రంగా ఉండాలి. ఏదైనా కానీ బాబా మనకిచ్చేది బాబా కార్యాన్ని చూసుకోవటానికి. అవి మనకిచ్చే హ్యాండ్స్ అయినా సంపద అయినా మనం బాబా యొక్క
ధర్మకర్తలాగా ఉండి బాబా వాళ్ళుగా ఉండి బాబా యజ్ఞాన్ని సరి చూసుకోవాలి. దాని ద్వారా బాబా 100% మనని బాగా చూసుకుంటారు. ఏదైనా నాలో శరీరాభిమానం ఉంటే నాలో ఇంత ఉంది అంత ఉంది అనుకుంటే ఐ అని నేను అని వస్తే అదే అపవిత్రత అవుతుంది. So this real trusteeship, I think, ఈ యొక్క నమ్మకం very నమ్మకస్తుడిగా పవిత్రంగా ఉండాలి. యజ్ఞాన్ని సంరక్షించటం కోసం అన్ని సెంటర్లు, ప్రపంచంలో ఉన్న అన్ని సెంటర్లను సరిచేయాలి. సంరక్షించటం కోసం మనం పవిత్రత మీద ఇంకా కేంద్రీకరించాలి, ఏకాగ్రత ఉండాలి. దాని ద్వారానే అందరూ వచ్చిన వాళ్ళందరూ నవ్వుతూ సంతోషపడతారు. ఎప్పుడైనా నేను బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు so many blessings. అడుగుతారు, ఎలా మీరు ఇన్ని బ్లెస్సింగ్స్ తయారు చేస్తున్నారు అని. Whatever we have. మన దగ్గర ఉన్న వాటిని మనం అందరితో పంచుకుంటున్నాం, అందరి ఆత్మలకి, Thank అందరి ఆత్మలతో. To purify. ఇది బాబా కార్యం. ఇలా పవిత్రంగా స్వచ్ఛంగా చేయటం, ఆ యొక్క పవిత్రతా శక్తిని మనం ఉపయోగించాలి. యోగ శక్తిని, పవిత్రతా శక్తిని. గుడ్ నైట్ అందరికీ. ఓం శాంతి. पढ़े लिखे बच्चे हो तो तुम समझा మీరు నిజమైన మధురమైన పిల్లలు. మీలాగా ప్రపంచంలో మరెవరు చదువుకోరు. और फिर మీరు ఉన్నతోన్నతమైన విద్యను అభ్యసిస్తున్నారు. అందుకని మీ యొక్క పదవి కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. तुम बच्चों को यही निश्चय అపరిమితమైన తండ్రి నుండి మీరు వారసత్వాన్ని పొందుతున్నారు. हम वर्षा पाए रहेंगे। ఈ నమ్మకం పిల్లలకు ఉంది కదా. తండ్రి ఒంటరిగా ఉండరు. जरूर बच्चे होंगे తండ్రి సహాయకుడిగా మారే పిల్లలు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మీరు పిల్లలు ఏం చేయాలి? చదువుకోవాలి, చదివించాలి. देवता बना మీరు మానవుల నుండి దేవతలుగా అవ్వాలి, ఇతరులను కూడా దేవతలుగా చేసే వీలు కల్పించాలి. ఇంకో పని ఏముంది? ఎందుకంటే పరమాత్మ అందరాత్మలకు తండ్రి. कोई का भी ఏ శరీరక సంబంధం లేదు. బాబా యోగాన్ని అపరిమితమైన తండ్రితో కలిపే పిల్లలు ఎవరు లేరు ప్రపంచం అంతా, మీరు తప్ప. అందుకని తండ్రి ఎప్పుడు బాబాపై, బాబా వారసత్వంపై అపరిమితమైన ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు మీ దృష్టి ఇంకా వేరే ఏటిపైన పెట్టకూడదు. यही खुशी हम बाबा के थे और పగలు बाबा రాత్రి మీరు బాబా మీదనే మనసు ఉండాలి, వారసత్వాన్ని తీసుకోవాలి. గుర్తుంచుకోండి, और फिर सुखधाम की बात कही। మీరు మళ్ళీ స్థాపిస్తున్నారు మన కోసం, వేరే వాళ్ళ కోసం కాదు, మన కోసం సత్యుగాన్ని స్థాపించుకుంటున్నాం. सवाल जैसे कि सेना మనందరం ఆత్మిక సైన్యం. रूहानी सेना सभी जिस्मानी सेना మరి భౌతిక సైన్యాలపై ఆత్మిక సైన్యం విజయాన్ని సాధిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు తమలో తాము గొడవలు పడుతుంటారు, అలా నాశనం అవుతారు ఒకళ్ళకొకళ్ళు. మీలో కొద్దిమంది మాత్రమే మిగులుతారు. जिसका ఈ డ్రామా మీకు బాగా తెలిసి ఎవరైతే ఏ పాత్ర పోషించాలో వాళ్ళు ఖచ్చితంగా పోషిస్తారు. कुछ न कुछ उनको पार कर जाता है और तुम ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని, మంచి పదవిని తీసుకుంటారు. ఇది ఈశ్వరుని చదువు.
ఇది పిల్లల బుద్ధిలో ఉండాలి. మీకు తెలుసు, మీరు మీ సంస్కారాల పరివర్తన ద్వారా అత్యున్నతమైన హోదాను పొందుతారు. ఈ దైవీ సంస్కారాల ద్వారా తండ్రి మిమ్మల్ని ప్రేరేపించి తన సమానంగా చేస్తున్నారు. తండ్రి, మరి ఈ సంతోషం పిల్లలైన మీలో ఉండాలి. మన బాబా మన సమానంగా చేస్తున్నారు. మనలాంటి తండ్రి ఇంకెవరికి ఉండరు. ఈ నశ మీ పిల్లలకు ఉండాలి. పిల్లలు నిశ్చయం ఉంది కదా, నిరంతరం ఈ విషయాల్ని శృతి చేయాలి. మీ తదుపరి జన్మలో కూడా చదువు ద్వారా వచ్చే ఫలం మీతో పాటు ఉంటుంది. ఇది నిజమైన ఆదాయం పిల్లలు. ఈ ఆదాయం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచంలో చదువు అబద్ధపు చదువు, అది వాళ్ళతో పాటు ఉండదు. అది సత్యమైన ఇది అసత్యకాండం కోసం, కానీ మనం చదివే చదువు సత్యకాండం కోసం. ఇది ఎంతో సంతోషం ఉండాలి. మరి మానవులు ఎంత బాధపడుతున్నారో చూడండి. మనుషులు, పిల్లలైన మీరు వారసత్వాన్ని తీసుకొని ఆనందంలో ఉంటారు. అందుకే పాట కూడా ఉంది కదా, అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలంటే గోపికల నుండి తెలుసుకోవాలి అంటారు కదా. ఓం శాంతి. मुरली प्रेम से प्राणों को सींचे, रसीली तान की ये डोर आपकी ओर ही खींचे, आपकी ओर ही खींचे। रूहानी स्नेह का जादू आपकी मीठी बातों में, रूहानी स्नेह का जादू आपकी मीठी बातों में। आपके पास आते ही हम समा जाते, बाहों में आपकी याद आते ही हम तो खो जाते ख्वाबों में। मीठे मीठे सिक्के लगे रूहानी बच्चों पर माता पिता बाप दादा का याद प्यारा